అందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ రామానాయుడు. ఈరోజు ముఖ్యంగా మనము చాలా తరచుగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి జబ్బు గురించి తెలుసుకుందాము. అదే డయాబెటీస్ మెలైటిస్ లేదా మధుమేహము లేదా చక్కెరవ్యాధి అని పిలుస్తుంటాము. ఇది ఈ ఈ సమాజంలో చాలా వరకు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒకరికి ఈ మధుమేహము లేదా డయాబెటీస్ మెలైటిస్ అనేది కామన్ అయిపోయింది. సో దీన్నే చక్కెర వ్యాధి అని కూడా అంటుంటాము. ఇది ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. డయాబెటీస్ మెలైటిస్ లేదా మధుమేహం అంటే మన శరీరంలో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి వచ్చేటువంటి ఒక ఇన్సులిన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల కానీ, లేదా అది మన శరీరం దాన్ని ఉపయోగించుకున్నప్పుడు మన రక్తంలో ఈ యొక్క గ్లూకోజ్ శాతము, చక్కెర శాతం పెరుగుతుంది. దాన్నే డయాబెటీస్ మెలైటిస్ లేదా చక్కెర వ్యాధి లేదా మధుమేహం అని పిలుస్తుంటాము. సో ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి డయాబెటీస్ మెలైటిస్ టైప్ 1 అని, అదేవిధంగా డయాబెటీస్ మెలైటిస్ లేదా మధుమేహము టైప్ 2 అని, తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మహిళలు గర్భధారణ సమయంలో వచ్చేటువంటి డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని పిలుస్తుంటాము. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది సహజంగా చిన్నపిల్లలు ఎక్కువ కనపడుతుంది. అంటే మన ప్యాంక్రియాటిక్ గ్రంథి, అదే క్లోమ గ్రంథి ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి చేయలేనప్పుడు మన రక్తంలో ఈ గ్లూకోజ్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది. దాన్నే టైప్ 1 డయాబెటీస్ అని పిలుస్తుంటాము. ఈ టైప్ 2 డయాబెటీస్లో మన క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ వచ్చినప్పటికి కూడా అది రక్తంలో నిలిచిపోతుంటుంది. ఆ రక్తంలో నుంచి మన కణజాలంలోనికి వెళ్ళి ఎనర్జీగా మార్పున పోతుంది. దాన్ని డయాబెటీస్ టైప్ 2 అని పిలుస్తుంటాము. మూడోది గర్భం వచ్చినప్పుడు మహిళల్లో వచ్చేటువంటిది ఆ సమయంలో మాత్రమే ఉంటుంది. తర్వాత వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత అది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది సహజంగా ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఎక్కువ నీళ్ళు తప్పి కావడము, తర్వాత ఎక్కువగా ఆకలి ఉండడము, తర్వాత మూత్రం తరచుగా పోతుంటారు. దాన్నే పాలిపేజియా, పాలిడిప్సియా, పాలియూరియా అని పిలుస్తుంటాము. సో ఇది ఒకసారి మన జబ్బు వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు దీనివల్ల ఏ విధమైనటువంటి సమస్యలు కనపడవు. అంటే సైలెంట్ కిల్లర్ అంటుంటాం. సో కొన్ని రోజుల తర్వాత ఈ షుగర్ శాతం పెరిగినప్పుడు అనేక రకమైనటువంటి సమస్యలు మనకు వస్తుంటాయి. అంటే ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్లో తరచుగా వచ్చేటువంటి ముఖ్యమైన సమస్యలు, వీళ్ళకి ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఈ షుగర్ శాతం పెరిగిపోయి వాళ్ళకు నీరసం రావడము, త్వరగా అలసిపోతుండడము, తర్వాత హఠాత్తుగా బరువు తగ్గిపోతుంటారు బాగా. తర్వాత ఒక్కొక్కసారి కాళ్ళల్లో అట్లాంటి వాటిల్లో పుండ్లు వచ్చినప్పుడు గ్యాంగ్రీన్గా మారి కాళ్ళు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంటుంది. తర్వాత కిడ్నీలు కూడా డయాబెటిక్ కీటోసిస్ వంటి జబ్బులు వచ్చి మతి స్థిమితం లేకుండా కూడా పడిపోతుంటారు. అదేవిధంగా కిడ్నీ జబ్బులు వస్తుంటాయి. కండరాలు అంతా కూడా నీరసించిపోయి చాలా వీక్నెస్ ఫీల్ అవుతుంటారు. సో ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళి సంప్రదిస్తే పరీక్షలు చేసినప్పుడు దీన్ని ఈజీగా తెలుసుకోవచ్చును. తర్వాత దీని ప్రధానమైన కారణాలు మెయిన్ ఒబేసిటీ, ఊబకాయం ఉండడము, లేదా జెనెటికల్గా తల్లిదండ్రులు ఎవరికి ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహారంలో జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి పిండి పదార్థాలు ఎక్కువ తినడము, తీపి పదార్థాలు ఎక్కువ తినడము అనే వాటి వల్ల కూడా ఈ జబ్బు ఎక్కువగా అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఇది సైలెంట్ వచ్చిన తర్వాత సరైన సమయంలో డాక్టర్ని సంప్రదించడం అనేక రకమైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. దీన్ని నయం చేసుకోవడానికి ఇతర వైద్య విధానాల్లో జీవితాంతం మందులు తీసుకోవాల్సి వస్తుంది. మందులు తినమని చెప్తుంటారు డాక్టర్లు. అయినప్పటికీ కూడా రకరకాల సమస్యలతో పేషెంట్లు సీరియస్ అయినటువంటి జబ్బులు గురేటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి కొన్ని ఆహార నియమాలు, కొన్ని శారీరక వ్యాయామం చేయడం వల్ల, అదేవిధంగా హోమియోపతి మందులో ముఖ్యంగా ఈ వీడియో నేను చెప్పడానికి కారణం అంటే హోమియోపతి కొన్ని మందులు నా పేరు చెప్తాను. ఈ మందులు వాడడం వల్ల 99.9% మీ షుగర్ని పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది, పూర్తిగా నియంత్రణలో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్లు ముఖ్యంగా చేయాల్సినటువంటి పనులలో ఒకటి, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కనీసం 40 నిమిషాలు రోజుకు వాకింగ్ కానీ, లేదా ఏదైనా గేమ్స్ స్పోర్ట్స్ ఆడడం కానీ, ఏదో రకమైనటువంటి వ్యాయామం చేయడం వల్ల ఈ షుగర్ యొక్క లెవెల్స్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది.
అదేవిధంగా రెండవది ఆహార నియమాలు చాలా ముఖ్యమైనవి. ఆహార నియమాల్లో పిండి పదార్థాలతో తయారైనటువంటి ఆహారం అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎంత వీలైతే తగ్గించుకోవడం మంచిది. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ఫ్యాటీ ఫుడ్స్, అంటికి మించి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ షుగర్ని మనం చాలా వరకు కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఈ తినకూడనటువంటి వస్తువుల్లో బియ్యము తగ్గించుకో తినాలి, గోధుమలు తగ్గించుకో తినాలా, కొర్రలు, రాగులు, జొన్నలు లాంటివి ఎక్కువ తీసుకుంటే మంచిది. వీటికన్నా కూరగాయలు, కూరాకులు బాగా తీసుకోవడం వల్ల ఈ షుగర్ని చాలా వరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. కనుక ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబరు ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్, చక్కెర, బెల్లంతో తయారు చేసినటువంటి వస్తువులను పూర్తిగా తగ్గించుకుంటే చాలా మంచిది. దీంట్లో మీకు ఈరోజు నేను చెప్పేటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమంటే, ఇతర వైద్యాల్లో జీవితాన్ని తిని రకరకాల సమస్యలు తెచ్చుకోవడం కన్నా కూడా హోమియోపతి వైద్యంలో కొన్ని మందుల పేర్లు చెప్తాను. అది మీరు చెప్పినట్టు వాడడం వల్ల చాలా వరకు ఈ షుగర్ను పూర్తిగా తగ్గించుకుని ఆరోగ్యంగా బతికే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మొదట దీన్ని సిజిజియం జంబోలినం అంటాము. ఇది ఒక మదర్ టీచర్ హోమియోపతి మందు. దీన్ని ప్రతిరోజు 10 చుక్కలు నీళ్ళలో వేసుకొని ఉదయము, సాయంత్రము తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ వస్తుంది. అదేవిధంగా దీంతో పాటు అబ్రోమా అగస్తా, ఈ సిజిజియంతో పాటు దీన్ని కూడా తీసుకోవాలి. దీంతో పాటు సెఫలాండ్రా ఇండికా అనేటువంటి ఈ మదర్ టీచర్ని, ఈ మూడింటిని 10 చుక్కలు నీళ్ళలో వేసుకొని ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి తీసుకోవడం వల్ల షుగర్ చాలా వరకు నియంత్రించే అవకాశం ఉంది. ఈ మూడిటితో పాటు దీన్ని యురేనియం నైట్రికం అంటాము. ఇది హోమియోపతిక్ డైల్యూషన్. దీన్ని మీరు ఉదయం 2 డ్రాప్స్, సాయంత్రం 2 డ్రాప్స్ నీళ్లు వేసుకొని తీసుకోవడం వల్ల నా అనుభవం 38 సంవత్సరాలుగా 199 మందికి షుగర్ పూర్తిగా నియంత్రించబడుతుంది. ఈ మందుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.